వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో తిరుమల తరహాలో వాడపల్లి అభివృద్ధి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తిరుమల తర్వాత మరో తిరుమల తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు తగినట్లుగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు తెలియజేశారు. ఆలయం వద్ద జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 1.25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు 7 జన్మల పుణ్యఫలం అంటూ లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్యూ లైన్లు పెంచడానికి, క్యూ లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. పార్కింగ్ కేంద్రానికి వెళ్లడానికి 50 లక్షల MGNREGS నిధులతో రహదారి నిర్మాణం జరిగిందని తెలిపారు. దానికి కొనసాగింపుగా పార్కింగ్ ఏరియా నుండి ఏటిగట్టు వరకు రహదారి నిర్మాణానికి ప్రతిపాదన పెట్టినట్టు తెలిపారు. వకులమాత అన్నదాన భవనం త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. 12 కోట్లతో శ్రీనివాసం పేరుతో 54 రూమ్లు, 4 డార్మెటరీలు నిర్మాణానికి త్వరలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. టూరిజం శాఖ సహకారంతో 18 టెన్షన్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. 7 వారాల వెంకన్నగా 7 శనివారాలు 7 ప్రదక్షిణలు 7 జన్మల పుణ్యఫలంగా ప్రజలందరూ కూడా భావిస్తూ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉన్న విషయం అందరికీ విదితమే. ఆ వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, దేవస్థాన చైర్మన్గా శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, కార్యనిర్వహణాధికారిగా శ్రీ చక్రధర్రావు గారు, వారితో పాటు దేవస్థాన ట్రస్టీలు అందరం కలిసికట్టుగా భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఏ విధమైన అవసరాలు ఉన్నాయో వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజున టెన్సల్ షెడ్డు ప్రారంభించడానికి 1 కోటి రూపాయల నిధులతో త్వరలో పనులు ప్రారంభించబోతూ ఉన్నాం. క్యూ లైన్ల పైన అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్లు వేయడం కోసం 1,25,00,000 రూపాయలతోటి ఈనాడు క్యూ లైన్లు వేయిపోతూ ఉన్నాం. టెన్సల్ షెడ్ 1 కోటి రూపాయలతోటి నిర్మించబోతూ ఉన్నాం. దాంతోపాటు ఫ్రీ లైన్ల కోసం ప్రాకార మండపం పైన క్యూ లైన్లు ఇబ్బంది అవుతుంది, భక్తులు క్యూ లైన్లు దాటి ముందు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది కనుక క్యూ లైన్లు పెంచాలని, ఉచితంగా దర్శనం చేసుకునే వారికి కూడా క్యూ లైన్లు కూడా ఈనాడు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళడం కోసం చక్కటి NREGS నిధులతో సుమారు 50 లక్షల రూపాయలు పైబడి ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఇంకొక 50 లక్షలు ఆ పార్కింగ్ ఏరియా నుంచి ఏటుకట్టు వరకు వెళ్ళడం కోసం ప్రతిపాదన పెట్టడం ఇవాళ రేపు మంజూరు కాబోతూ ఉంది. అదేవిధంగా ఉక్కులమాత భవన నిర్మాణం శరవేగంతో పూర్తి చేయాలని ఇప్పుడే అందరితో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ కోనేరు నిర్మాణం పూర్తవుతూ ఉంది.
రథం షెడ్డు నిర్మాణం పూర్తవుతూ ఉంది. 8 ఎకరాలు పార్కింగ్ స్థలాన్ని కూడా శాండ్ ఫిల్లింగ్ అయింది. గ్రావెల్ ఫిల్లింగ్ కూడా త్వరలో 1-2 రోజుల్లో గ్రావెల్ ఫిల్లింగ్ కూడా మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ శ్రీనివాసం కింద 12 కోట్లతో నిర్మించే కార్యక్రమం గౌరవ మంత్రివారి దేవాదాయ శాఖ మంత్రివారి ఈ నెల లోపల వచ్చి ఆ 12 కోట్లతో ఒక శ్రీనివాసం కార్యక్రమానికి కూడా 54 రూములు 4 డార్మెటరీలు దానికి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. మరొక డార్మెటరీ కూడా టెండర్లు పిలవడం కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు టూరిజం శాఖ వారి సహకారంతో 18 ఒక 10 సెల్ షెల్టర్స్ అంటే 18 కుటుంబాల వారు ఉండడానికి వీలుగా మంజూరవుతున్నాయి. వాటి కూడా ప్రతిపాదనలు పంపాం. ఇన్క్లూడింగ్ బాత్రూమ్ తోటి 18 10 సెల్ షెడ్స్ కూడా త్వరలో ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఇంకా కావాల్సిన అవసరాల కోసం అన్నీ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రసాద స్కీమ్ కింద కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించాం. దాన్ని కూడా పరిశీలి చేయడం జరుగుతూ ఉంది. టీటీడీ ద్వారా కూడా శ్రీనివాసం 2 మరొక బిల్డింగ్ కావాలనేది ఒక రిప్రజెంటేషన్ కూడా టీటీడీ వారికి అందివ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పనులన్నీ శరవేగంతో పూర్తి చేసుకుంటూ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏ మేరకు అన్నదాన విషయంలో కానీ ప్రసాదాలు అందివ్వడంలో కానీ దర్శన ఏర్పాట్లు చేయడంలో కానీ లోటుపాట్లు లేకుండా సక్రమంగా భక్తులందరూ సంతోషపడే విధంగా ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి 7 శనివారాలు వచ్చి దర్శించుకుంటున్న భక్తుల కోసం ఏ విధమైన భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకుని వారు కోరుకున్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అన్ని రకాల కృషి చేస్తూ ఉన్నాం.